హాయ్ అండి. మా హస్బెండ్ మొన్న బయటికి వెళ్ళేటప్పుడు బోటి తీసుకొచ్చారు. అయితే షాప్‌లో ఉండేటప్పుడే నాకు కాల్ చేశారనమాట. బోటి తీసుకురావాలా అనేసి. సరే తీసుకొనిరా బోటి అంతా చేసేసారా అంటే, అన్ని పేగులు అన్నీ తిరిగేసారు. మొత్తం స్కిన్ అంతా తీశారని చెప్పారు. సరే అయితే ఒక కేజీ తీసుకొనిరా అంటే తీసుకొచ్చారు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత చూస్తే మొత్తం అసలు స్కిన్ తీయలేదు, పేగులు కూడా తిరగలేదు. అన్నీ అలా వదిలేసారనమాట. అప్పుడు ఇంకేం చేస్తామో చేసింది ఏమీ తెలియదు కదా! ఇంక అంతా నాకొచ్చినట్టుగా వేడి నీళ్ళు పెట్టేసి ఒక 6 టైమ్స్ అలాగా మొత్తం కడిగేసి, తొక్క తీసి, పేగులన్నీ తిరిగేసి, కట్ చేసి చేసేటప్పటికి ఒక గంట టైం పట్టింది. కానీ చిన్న బోటియే కాబట్టి కొంచెం త్వరగానే అయిపోయింది. ఇటు పక్క నార్త్ సైడ్ వెళ్ళి తినరు కదా! అందుకనే మాకు ఇక్కడ మటన్ కూర కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అందులోని బోటి, తలకాయ ఇవంటే చాలా తక్కువగానే దొరుకుతాయి. కానీ నన్ను అడిగితే మన దగ్గర రేటుకి తగ్గట్టే టేస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ అంత టేస్ట్ కూడా ఉండదు. మనం ఎన్ని మసాలా వేసినా, ఎంత నీట్‌గా చేసినా కూడా సైడ్ అయితే మటను అయితే కొంచెం ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేస్తుంది చాలు. ఇంకేం మసాలా వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కదా! అదొక రకమైన టేస్ట్. ఇటు పక్క చాలా టేస్ట్‌లెస్‌గా ఉంటుంది ఏ కూరైనా. ఇంకా నాకు వచ్చినట్టుగా బోటి కూర వండేసాను. అవును, మటన్ మేకని ఇక్కడ హిందీలో ఏమంటారో చెప్పలేదు కదా! బక్రా అంటారు. కూర అయితే బాగానే వచ్చింది. మీరు వెళ్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోరు కదా! బై.